సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధనా, నిత్యం కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధనా. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని అంత మిక్కిలిగా ప్రేమించినటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, జీవమగల దేవాది దేవుని అనాది ప్రణాళికను బట్టి మరొక మంచి దినము అత్యంత శ్రేష్ఠ దినము దేవాదేవుడు మనకు కలిగ చేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాలమే అత్యంత శ్రేష్టమైనటువంటి జీవవచనం వింటామా? జీవవచనం అనంతరం నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. జీవవచనము శ్రేష్టముగా విని నా ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. జీవవచనము సత్కీర్తన 66:9. సత్కీర్తన 66:9 వచనము. జీవ ప్రాప్తులనుగా మమ్మను కలుగ చేయువాడు ఆయనే. జీవ ప్రాప్తులనుగా మమ్మను కలుగ చేయువాడు దేవుడే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్టమైన జీవవచనం మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల శాశ్వత దీవనకరముగా మారునుగాక. తల ఉంచి ప్రార్థన. పరిశుద్ధ మహిమగల మహోన్నతుడ, అత్యంత శ్రేష్టమైన మంచి దినం ఇచ్చారు డాడీ. గడిచిన రాత్రికాల సుఖకరముగా నిద్ర తెచ్చేసి అత్యంత శ్రేష్టమైన ఈ మంచి దినము నైనా చూడుటకు ఈ మంచి ఉదయకాల సమయమే మీ ఆత్మలో మమ్మల్ని తట్టి లేపినందుకు స్తోత్రాలు. పరిశుద్ధ, ఈ దినము మీరిచ్చిన సమస్త ఇవును బట్టి మీకు స్తోత్రము. జీవ శ్వాసమును బట్టి, జీవ జలమును బట్టి, జీవ ఆహారమును బట్టి, జీవ వస్త్రమును బట్టి, జీవ ధనమును బట్టి, జీవ జ్ఞానమును బట్టి, జీవ బలమును బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇస్తున్నటువంటి సమస్త మేలును బట్టి నానా, మీ ప్రియ కుమారుడు మా యేసు క్రీస్తు నందు మీకు స్తుతులు స్తోత్రాలు పరిపూర్ణముగా ఆరోపిస్తుండగా నాతో కలిసి ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డల్ని మీ పరిశుద్ధ దీవెనలన్నిటితో నింపి ఉత్తమ సాక్షిగా ఉన్నత దీవెనలో నడిపించి కనదా మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు నామమును బట్టి ఆశీర్వదించి దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. Amen. God bless you. I bless you in Jesus' name.